చెప్పు కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గురించి కేసీఆర్ దేవుడు, ప్రపంచ దేశాలనే పేరుగాంచండు. ఈ పథకాలన్నీ ఏ రాష్ట్రంలో లేవు, నంబర్ 1గా తీసిండు కేసీఆర్. చేసేది ఉంటే మన ఆర్టీసీలు సమ్మె చేసిండు కదా, ఆర్టీసీలకు పెంచు, జీతాలు పెంచు, ట్రీట్మెంట్ ఇయ్యి. పోలీసులకు పెంచు, పోలీసులకు జీతాలు పెంచవా, ఆర్టీసీ డ్రైవర్లకు పెంచు. పోలీసులు ఎంత కష్టపడతారు వాళ్ళకు పెంచు, ఆర్టీసీలకు పెంచు. ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లా? పోలీసులు ఎంత రక్షణ చేస్తారు? ఏం కథ? జ్ఞానం ఉంచుకోవా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉన్నదా నీకు? కేసీఆర్ని ఎందుకు తిడతావా? ఏ పర్వత్వం తిడతావు నువ్వు? తెల్లాళ్ళు అయితే కేసీఆర్ను, హరీష్ రావును, కథా కార్ఖాన ఇట్లా ఎందుకు తిడతావు? నోటు పోతులు ఏ ముఖ్యమంత్రి తిడతావా? కష్టపడి నాగలు దున్ని కష్టపడి చేసినోడు, మిషన్ భైరత నీళ్ళు, ప్రాజెక్టులు, కరెంటు, మొన్న ఏది మందు బస్తాలు, ఎరువులు, ఇవన్నీ కరెంటు ఉంటుందా? కరెంటు ఉండలేదు. మొత్తం రైతు బంధు ఇస్తలేడు, రుణమాఫీ మాపు లేదు, ఏది మాపు లేదు, సిలిండర్ లేవు, ఏది లేదు. ఇట్లా ఎందుకు చెప్తాండా? నేను ఏమన్నా రాజీనామా చేసినావా? కర్నూలు బయలు ఎలక్షన్ చేసిండు, రాజీనామా 3 సార్లు. కేసీఆర్ సిద్దిపేట చేసిండు, ఒకసారి అసెంబ్లీ ఎమ్మెల్యేలతోటి మొత్తం 26 మంది వేసిండు. 26 మందికి 11 గెలిచినాయి. హన్మకొండకి ఇట్లా మొత్తం అన్ని జిల్లాలలో 11 ఓడిపోయినాయి, 26కి 11 వచ్చినాయి. బయలు ఎలక్షన్ పడితే మళ్ళా ఏందన్నట్టు ఇది? రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడన్నా రాజీనామా చేసినావా? చంద్రబాబు నీళ్ళకు రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, కంబం, ఏది పులిసింతల ప్రాజెక్టు, పోతిరెడ్డిపాటు, నాగార్జున సాగర్, కృష్ణానది, శ్రీశైలం నీళ్లు దంచుకొని పోతుండు మన రైతులకు. నీళ్ళు రైతులకు నల్లగొండ జిల్లాకు 4 జిల్లాలో నీళ్ళు, పొలాలన్నీ ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఉసుక దంచుకొని పోతుండు. ఏది పోలవరం నీళ్ళు ఇచ్చిండు, సుందిల్ల, అన్నారం, మేటుగడ్డ ఉసుక తోడుతుండ్రు. 100 సంవత్సరాలు కొట్టే ఉసుకరోదు. ఎందుకయ్యారు రేవంత్ రెడ్డి? ఏం పాలన చేస్తాను? కేసీఆర్ అంటే 1000% చేసి చూంచు, సరే అనుకో, గల్లెగిరాయి. వాడు నృత్యగాడు, అవులగాడు అని తిడతావా కేసీఆర్కున్న గోరుకున్న తెలివి ఉన్నదా నీకు? ప్రపంచ దేశాలలోనే ఈ స్పీచ్ ఇస్తే ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. నరేంద్ర మోదీ కంటే ఎక్కువ ఉన్నది తెలివి. కానీ మొన్న ఎలక్షన్లో ఇంట్లో ఓడిపోయిండు. మొన్న గెలిచానా సంకీర్ణ ప్రభుత్వమే వచ్చు, నరేంద్ర మోదీ ఢీకోను. అందుకనే మన రాష్ట్రం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే, ఇంట్లోకే న్యాయం జరిగింది, ప్రజలకే న్యాయం జరుగుతుంది, కవిత గారికి న్యాయం చేయలేదు అనేసి పార్టీ నుంచి నెట్టేసారు అనేసి కూడా వాళ్ళు ఒకటి తీసుకొని మాట్లాడుతున్నారు. కవితది పక్కకు పెట్టాయి. తండ్రి అన్నాడు కొట్టేసిండు, నువ్వు పార్టీలోకి వెళ్ళి నువ్వు వెళ్ళిపో అని కేటీఆర్ను కేసీఆర్ నా కవితను వెళ్ళగొట్టిండ్రు. ఎవరు పెట్టుకొని షర్మిలది ఎట్లా అయింది, విజయశాంతిది ఎట్లా అయింది, దేవేందర్ గౌడ్ది ఎట్లా అయింది, కోదండరావుది ఎట్లా అయింది? అది గట్లనే అవుతుందయ్యా. నువ్వు తిని పల్లెంలో పెట్టిండు కాదు, బంగారు పల్లెంలో పెట్టిండు. నేను లంక బిందాలు ఉన్నాయని కూరడుకుంటాను అంటావు. అయితే సంసారం ఉంటేనో చెత్తావు లేవలేదా? ఎట్లనే రేవంత్ రెడ్డి నీకు జ్ఞానం ఉందా? ఏమన్నా పరిపాలన చేయ కాలం ఉందా? బుద్ధి జ్ఞానం ఉంచుకోవాలి. 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటా అంటున్నారు. ఎవరున్నా ఇంకేనా? మళ్ళీ రాష్ట్రాన్ని అగ్గిదాలుగా పెడతాడు, రాష్ట్రాన్ని అగ్గిదాలుగా పెడతారు. ఎవరికేనా? ఆర్టీసీలకు మన ట్రీట్మెంట్ ఇవ్వవా? ఆర్టీసీలకు పెంచు, పోలీసులకు పెంచు, రక్షణ చేస్తాను. ఎంత జనాన్ని కాపాడతారు, రంగులు కాకుండా పోలీసులు ఏడ బస్సు ఆపుతారు, ఆడ అవుతారు ఆర్టీసీలు. గట్ల చేయాలా నువ్వు? ఎందుకయ్యా నువ్వు రేవంత్ రెడ్డి? నీ పాలన మంచిగా లేదు.